హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాజీ బంగారు. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి మెంతికూర కాలీఫ్లవర్ తోటి గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 2-3 టైమ్స్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఒకసారి నేను మీకు కూడా చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. మెంతికూరని ఈ విధంగా గ్రేవీ కర్రీస్లోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి చపాతీస్లోకి కానీ రైస్లోకి కానీ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీరే ఒకసారి చూడండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇది బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని దాన్ని హీట్ చేసుకుంటానండి వాటర్ని. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాలీఫ్లవర్ని మనం ఎప్పుడు వేడి నీళ్ళలో కడుక్కుంటాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల అందులో మనకి క్రిమి కీటకాలు లాంటి చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటే వచ్చేస్తాయండి. ఇందులో నేను కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు కాలీఫ్లవర్ని ఇందులో యాడ్ చేసుకొని ఇది కొంచెం వేడవ్వాలి. వేడవుతే మనము దీన్ని తీసేసుకోవచ్చండి. ఆల్మోస్ట్ వేడైపోయాయి, కొంచెం ఉడికినట్టు కూడా అయిపోయాయి కదండి. తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక 4 ఆనియన్స్ని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. అందులో 3 నుంచి 4 వరకు మీరు పచ్చిమిర్చిని, అదేవిధంగా కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఒక 4 నుంచి 5 వరకు టమోటాస్ని కూడా తీసుకొని ఇందులో కొంచెం ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలండి. అందులో తగినంత ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసుని అందులో యాడ్ చేసుకుందాము. జీలకర్ర, పట్ట, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచీలని నేను వేసుకున్నాను. ఇది కొంచెం కలిపిన తర్వాత ఇందాక ఫైన్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ పేస్ట్ అనేది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై కావాలి. మనకిది కింద అడగంటకుండా ఒకసారి మనం దీన్ని ఇలా ఆయిల్లో కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఇది తొందరగా ఫ్రై అవుతుందండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో 1-1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంతోపాటు ఇందాక మనము పేస్ట్ చేసుకున్నాం కదండి టమాటాని, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి. లేకపోతే ఒక్కొక్కసారి మనకి ఎక్కడికన్నా వెళ్ళాల్సినప్పుడు కానీ, లేకపోతే అర్జెంటుగా చేసుకోవాల్సినప్పుడు కానీ మనము వీటిని కట్ చేసుకొని వేసుకుంటే టైం అనేది చాలా పడుతుంది కదా. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో మనము మెంతికూర అండి, నేను మెంతికూర ఆయిల్లో వేయకుండా నేను తర్వాత వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకోవడం వల్ల మెంతికూర అనేది టేస్ట్ మరింత పెరుగుతుంది. దీన్ని కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకుని, కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు ఒక 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కారము, సాల్ట్ అనేది మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇది ఆల్మోస్ట్ కొంచెం ఈ విధంగా ఉడకాలి. చూడండి, ఆయిల్ అనేది ఇలా సపరేట్గా కావాలి మనకి. ఇలా వేసుకోవడం వల్ల మెంతికూర చేయదని అంటారు, కానీ ఏం కాదండి, చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని తీసి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, మనకి ఈ విధంగా ఈ ఆయిల్ అనేది పైకి రావాలి. ఇలా పైకి వస్తే మనకి లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయినట్టు మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇవి పచ్చి వేసుకున్నాం కదండి, ఈ స్మెల్ అనేది పోవాలి మనకి. అందుకే నేను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు ఇందులో మనము కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. కంపల్సరీ మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి. దీన్ని చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. నేను ఇంకా ఇందులో ఏ మసాలా నేను ఇంకా యాడ్ చేయనండి. దీంతోటే సరిపోతుందండి మనకి. ఆల్రెడీ నేను తాలింపులోనే వేసుకున్నాను కదా మసాలాలు, అంతే అండి. ఇంకా నేను ఏ మసాలాల పొడిని దీంట్లో యాడ్ చేసుకోలేదు. కొంచెం కొత్తిమీరని మాత్రం వేసుకుంటున్నాను, కట్ చేసుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను దీన్ని చపాతీస్లో కానీ వేడి రైస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.